ప్రత్యక్షపరచబడాలి అంటే భూమిపై ఉన్నప్పుడు మన జీవితాలు ఎలా గడుపుతామో జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ యొక్క పునరుద్ధాన దిన సందేశం మన హృదయాలను కూడా ప్రేరేపిస్తూ ఉంది, మరియు మనల్ని ఒక లక్ష్యంలోనికి తీసుకొని వెళ్తుంది. అంటే మగ్దలీనా మరియా చేసినట్లుగా యేసు పునరుద్ధానం అయ్యాడని మొత్తం ప్రపంచానికి తను మొత్తం ప్రపంచానికి తను ప్రకటించింది. మగ్దలీనా మరియా మొదటగా చూసింది అనేది సత్యమైతే, ఆ తర్వాత ఏం చేసింది? గంతులు వేసుకొని ఆర్భాటంగా వెళ్ళి శిష్యులందరికీ చెప్పి తనకు కనబడుతున్న ప్రతి ఒక్కరికి చెప్పింది, ఇదిగో మా యేసయ్య లేచాడు, మా యేసయ్య లేచాడని. హల్లెలూయా. ఒక భయంకరమైన కట్టర్ హిందూ గ్రూప్ ఒకటి ఉంది. ప్రతిరోజు శాపాలు పంపిస్తారు, ప్రతిరోజు క్రీస్తుని దూషి పంపిస్తూ ఉంటారు. నేనేమన్నా ఒక పోస్ట్ చేద్దామంటే దాంట్లో మొత్తం అందరు హిందూసే. ఏదో సంగీత గ్రూప్ అట. నన్ను ఒక్కరిని ఎవరు యాడ్ చేశారో, ఎందుకు యాడ్ చేశారో కూడా తెలియదు. నా పేరు జాన్ అని కూడా రాశాను. మరి వాళ్ళు ఎప్పుడు నన్ను ఏం తిట్టలేదు, కానీ క్రీస్తుకు వ్యతిరేకమైన మాటలన్నీ రాస్తూ ఉన్నారు. నేను ఏమన్నా చెప్తే ఒక్కసారి వాళ్ళందరూ నన్ను బయటన్నా కొంచెం ఇలాంటి వీడియోలు తీయకూడదు.